నేను ఈ ప్రభుత్వాన్ని అడిగేది ఎందుకు మీకు ఆ తొందరపాటు? ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి. కనీసం ఈ కార్పొరేటర్ల తోని మాట్లాడడం కానీ, శాసనసభ్యులు శాసన మండలి సభ్యులతో మాట్లాడడం కానీ, బస్తీ సంఘాలు, కాలనీ సంఘాలు, అపార్ట్మెంట్, గ్రేటెడ్ కమ్యూనిటీస్ వీళ్ళతోని ఎవరితోనూ కూడా సంప్రదింపులు జరపకుండా, ఫీల్డ్లో పోయి ప్రజలతో సంప్రదింపులు జరపకుండా మీరు హరీబరీగా 300 డివిజన్లు చేస్తున్నామని చెప్పి ఎవరిని అడిగారు మీరు? ఇది సైంటిఫిక్గా లేదు కాబట్టి. రెండోది, కొన్ని హిస్టారికల్ నేమ్స్ కూడా దాంట్లోకి తొలగించి వేరే పేర్లు పెడుతూ అవన్నీ అంశాల విషయంలో మరి కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రేపు కౌన్సిల్లో కూడా మరి బలంగా మా పార్టీ పక్షాన మా కార్పొరేటర్లు, మా శాసనసభ్యులు, మా శాసన మండలి సభ్యులు కూడా మరి ప్రజల పక్షాన మాట్లాడడం జరుగుతుంది.